లీకేజీ క్లియర్గా తెలుస్తుంది. ఎవరైతే పరీక్ష పేపర్లు సెట్ చేసే వాళ్లకు ఎస్సీఆర్టీ డైరెక్టర్కు మాత్రమే పరీక్ష పత్రాలు ప్రశ్న పత్రాల మీద పూర్తి ఇది ఉంటుంది, తన అవగాహనలో ఉంటాయి, తన కంట్రోల్లో ఉంటుంది. పరీక్షలు నిర్వహించే వాళ్ళకు అరగంట ముందు మాత్రమే, ఎగ్జామ్కి అరగంట ముందు మాత్రమే పోతాయంటే రెండింటికి కలిపి ఒకరినే పెట్టారు. అంటే ఎవరి చేతైతే సెక్యూరిటీ ఇది ఉందో, ఎవరైతే పరీక్ష పెడతారో వాళ్ళ చేతిలోనే నిర్వహణ కూడా ఉంది. అలాగే ఎవరైతే మెరిట్ లిస్ట్లో టాప్ వచ్చినాడో ఆ మెరిట్ లిస్ట్ కరెక్ట్ చేసి మళ్ళీ సెకండ్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు. దాని గురించి కిమ్మను మాట్లాడరు. ఆ టాప్ వచ్చిన అతను ఎవరు? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఎస్సీఆర్టీలో, అంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసే దగ్గర. అది కూడా ఎట్లా తెలిసింది? ఆయన కోర్టుకు పోతే తెలిసింది. లేకపోతే బయటకు గప్చుప్ ఎక్కడా కనపడకుండా మెరిట్ లిస్టు పెట్టేసి మార్చేశారు. ఎక్కడైనా ఇంతవరకు జరిగిందే? దీనికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా ప్రభుత్వం? ఎందుకు ఇవ్వట్లా? తర్వాత మెరిట్ దీనికి సంబంధించిన ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ వచ్చింది తప్ప మధ్యలో ఎవరెవరిని షార్ట్ లిస్ట్ చేసి 1:1 సెలెక్ట్ చేసినా పెట్టలా. ఎందుకు పెట్టలా? పర్సన్ టు పర్సనే మెసేజ్ పంపించారు. ఎందుకంటే పరీక్ష లేకుండా తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఆ విషయం బయట ఎక్కడా పొక్కకూడదు. మరి దానికి ఆన్సర్ ఇవ్వాలిగా, ఇవ్వట్లా. అలాగే లీక్ అయింది అనడానికి కృష్ణా జిల్లాలోని ఒక కోచింగ్ సెంటర్తో సంబంధం ఉండే వ్యక్తి డెప్యుటేషన్ మీద ఎస్సీఆర్టీలో ఉన్నాడని బయటపడింది. సంవత్సరం నుంచి అతను ఉన్నాడు. అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంటే ప్రశ్నపత్రాలు సెట్ చేసే దగ్గర అక్కడి నుంచే బయటకు వచ్చాయని అంటున్నారు. దానికి ఆన్సర్ లేదు. ఇట్లా మొత్తం లీకేజ్ జరిగింది అనే దానికి బలమైన తిరుగులేని ఆధారాలు దానికి ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో అయితే ఎప్పుడైతే స్పోర్ట్స్ కోటాలో ఫ్రీగా అర్హత ఈ పరీక్ష లేకుండా, డిఎస్సి పరీక్ష లేకుండా ఇవ్వచ్చు అన్నారో, దానిలోకి ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళందరికీ ఉండవు కాబట్టి ఫేక్ సర్టిఫికెట్లు వచ్చేసాయి. ఎంపీ ఇచ్చిన సర్టిఫికెటు, అతను ఏదో సాఫ్ట్ బాలో జూడోనో, ఇంకొక ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే, ఇద్దరు టీడీపీకి చెందిన వాళ్ళే, వాళ్ళు ఇచ్చినవి. ఇవన్నీ ఒకదానికి ఇవన్నీ ఉన్నాయి, కనపడుతున్నాయి కళ్ళ ముందు. వాటితో సాక్ష్యాలతో సహాయం. ఇంకా ఘోరం, ఎప్పుడైతే ఇవి బయటకు వచ్చాయో ఆ సర్టిఫికెట్లలో కూడా మళ్ళీ ట్యాంపర్ చేసి మార్చారు. ఒక వ్యక్తికి ఫైనల్ సర్టిఫికెట్ ఈ బేసిస్ మీద ఇచ్చామన్న దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ వేరే వ్యక్తిది పెట్టారు. ఇది బయటపడింది. పాయింట్అవుట్ చేయగానే ఆ బ్యాకప్ సర్టిఫికెట్ ఇచ్చారు, ఏ అర్హత వల్ల ఫైనల్ సర్టిఫికెట్ దాంట్లో పోటీల్లో పాల్గొన్నాడో అది తీసి మళ్ళీ ఇతనికి ఎక్కడి నుంచో ఫేక్ సర్టిఫికెట్ తెచ్చిపెట్టినట్టున్నారు, అది పెట్టారు వెబ్సైట్లో. కానీ మెయిన్ దాంట్లో డేటాలో మాత్రం తీయడం మర్చిపోయారు, అది అట్లాగే దొరికిపోయారు. అంటే ఒక తప్పును కవర్ చేయడానికి తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా దీని గురించి ఇదిగో మీకు అందరికి అనుమానాలు ఉన్నాయి కదా, ఇదిగో మేము ఎంక్వైరీకి వేస్తున్నాం అని ఎందుకు అనలేకపోతున్నారు? నిజంగా కింది స్థాయిలోనో ఎక్కడో సిస్టంలో ఉండే లోపాల వల్లనో జరిగితే చేసేవాళ్ళేమో. ఎప్పుడైతే పైనుంచి ఉన్నారు కాబట్టి టాప్ లెవెల్లో, అంటే దానికి నిర్వహిస్తున్న విద్యా మంత్రిత్వ శాఖను చూస్తున్న లోకేష్ దగ్గర నుంచి ఉంది కాబట్టి ఇంకా ఎక్కడ సందు ఇచ్చినా నిర్రేగన ఒకటి కిందది పెడితే మొత్తం బయటికి ఒప్పుకోవాల్సి వస్తుందేనో అడ్డంగా. ఏమీ లేదు, అంతా బాగుంది, కావాలని చేస్తున్నారని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆయన గ్యాంగ్ కానీ ప్రభుత్వం కానీ ఆ స్టాండ్ తీసుకుంది అనేది క్లియర్ కనపడుతుంది. ఇది వాస్తవం. దాని మీద జరుగుతున్న ఉద్యమం, ఈ ఉద్యమం ప్రజల్లో బ్రహ్మాండంగా పోతుంది కాబట్టి, ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి, ముఖ్యంగా యువత, విద్యార్థులు, యువజనులు వీళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి మా పార్టీ ఇచ్చే పిలుపుకు రెస్పాన్స్ అట్లా వస్తుంది. ప్రతి ప్రోగ్రాము బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఈరోజు ర్యాలీలు కూడా అంతే.